మధురై స్పెషల్ పులియోదరే తయారు చేసుకుంటున్నాం. మరి తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేయండి. పులియోదరే తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్న రైస్ మనకి సిద్ధంగా ఉంది. స్టార్ట్ చేద్దాం మరి. చేద్దామండి. ఓకే, ముందుగా మనం ఏం చేయాలంటే రైస్ ఉడికించుకున్నాం కదా, దీంట్లో మనం ఇది బౌల్లో తీసుకుందాం. మీరే చేసేసేయండి, ఏం చేస్తారో అది. చూద్దాం, మన ఆంధ్ర స్టైల్ పులిహోరకి తమిళనాడు పులియోదరేకి డిఫరెన్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం మనం. మధురై పులియోదరి. దీంట్లోనే మన నువ్వుల నూనె ఉంది కదా, నువ్వుల నూనె యాడ్ చేసుకోవాలి. అన్నిట్లో నువ్వుల నూనె మిక్స్ చేసుకోవాలి. ఈ వేరుశనగ పప్పు వచ్చి వేయించి పెట్టుకోవాలి. వేయించి పెట్టుకుని ఇవన్నీ ముందుగా ఇందులోనే మనం కలిపేసుకోవాలా? ఇందులో కలుపుకోవాలి అంటే అన్నీ కాదు, కొన్ని మట్టికి కలుపుకోవాలి. తర్వాత కరివేపాకు ఉంటుంది కదా, పచ్చి కరివేపాకు అది వేసుకోవాలి. కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఒక పొడి తయారు చేసుకోవాలి. సరే, పులిహోదరికి నేను స్టవ్ ఆన్ చేస్తాను. ఇప్పుడు చేయండి, సిమ్లో పెట్టండి. ధనియాలు లేవండి, ముందుగా ధనియాలు వేసుకోవాలి. ఇవన్నీ మిక్స్ కూడా అప్పటికప్పుడు చేసుకోవాలండి, ఫ్రెష్గా చేసుకోవాలి అప్పటికప్పుడు. మనకి రెడీమేడ్ పులియోదరే మిక్స్ అని చెప్పేసి దొరుకుతుంది కదా. దొరుకుతుంది, అవును. తర్వాత మిరియాలు వేసుకోవాలి. ఓకే, ధనియాలు, మిరియాలు, ముఖ్యంగా నల్ల నువ్వులు దీంతో చేస్తారు. నల్ల నువ్వులతో చేస్తారు. నల్ల నువ్వులు, తర్వాత మెంతులు వేసుకోండి. ఫ్రై ఇది బాగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. మనకేమో ఇటు సైడ్ తెల్ల నువ్వులతో ఏదైనా చేసుకుంటూ ఉంటాం, కానీ అటు సైడ్ అన్ని కూడా నల్ల నువ్వులే వాడతారా? నల్ల నువ్వులతో చేస్తారు అన్నమాట. ఇది ట్రెడిషనల్ డిష్ కాబట్టి నల్ల నువ్వులతో చేస్తారు. అక్కడ పొట్టు తీయకుండా ఉంటుంది కదా, చాలా బెనిఫిట్స్ ఉంటాయని వీటికి చేస్తారు. అవునవును. అయితే అటు సైడ్ మనకి నల్ల నువ్వుల లడ్డూలు కూడా బాగా దొరుకుతాయేమో. దొరుకుతాయండి. బాగా డ్రై రోస్ట్ చేసుకొని వేగిన తర్వాత జార్లో తీసుకుందాం. ఇది ఇచ్చండి, నేను తీసేస్తాను. ఎండుమిరపకాయలు ఉన్నాయి కదా, ఇవి సపరేట్గా ఫ్రై చేసుకోవాలి. ఎందుకని సపరేట్గా అంటే మన ఇది ఒక రకమైన ఫ్లేవర్ వస్తుంది, సపరేట్గా చేసుకోవాలి. ఓకే, ఆ పొడి సపరేట్గా పొడి చేసుకోవాలి, ఇది సపరేట్గా పొడి చేసుకోవాలి. ఓహో, ఆ విధంగా బాగా ఫ్రై అవ్వాలి. ఓకే, ఎలాగో కలిపి వేసుకుంటాం కదా పొడి, కలిపి కొట్టేసి. అంటే ఇది ఇలానే చేయాలన్నమాట, ఇలానే చేస్తాను. ఇది కూడా మిక్సీ పెట్టేద్దాం. ఇప్పుడు ఏం చేయాలంటే మనం చింతపండు పులుసు రెడీ చేసుకుందాం. చింతపండు పులుసు కొద్దిగా పసుపు, ఇంగువ. ఈ చింతపండు పులుసు చిక్కబడాలన్నమాట. ఓకే, బాగా ఇది చిక్కబడే లోపు మీరు మిక్సీ పట్టేసుకుందాం. ఇదిగో అయిపోయిందండి. అయిపోయిందండి. ఓకే, తీసుకొచ్చేయండి. పౌడర్ చేస్తాం కదా, ఈ విధంగా ఉంటుందన్నమాట. ఓకే, ఇప్పుడు
చింతపండు పులుసు రెడీ అయిపోయింది కదా, నెక్స్ట్ ఏం చేస్తాం? నెక్స్ట్ మనం తాలింపు పెట్టాలి. తాలింపు సపరేట్గా పెట్టుకోవాలి. నువ్వుల నూనె ఇంకా కొంచెం వేసాం కదా, కొద్దిగా నూనె కాగిన తర్వాత ఆవాలు, కొద్దిగా శనగపప్పు, కరివేపాకు. ఎండుమిరపకాయ కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే పర్వాలేదు. ఎందుకంటే మనం ఈ పొడిలో వేస్తాం కదా, అవును, దానివల్ల ఎండుమిరపకాయలు కావాలంటే వేసుకోవచ్చు. ఇప్పుడు ఇది కొంచెం వేగిన తర్వాత ఈ పొడి, అంటే మనం ఒక్కొక్క స్పూన్ తోటి వేసుకున్నాం కాబట్టి అవన్నీ కూడా. సో ఇలాగంటే ఇద్దరికి ముగ్గురికి తినడానికి సరిపోయేటట్టుగా పొడి సరిపోతుంది, సరిపోతుంది. అలా ఎంతమంది కావాలంటే అంతమంది మనం చేసుకోవచ్చు. పొడి 4 అంటే 4 క్వాంటిటీ తగ్గట్టు మనం చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏం వేస్తారు? నెక్స్ట్ ఈ పొడి వచ్చి పులిహోర. ఉప్పు వేయలేదుగా? ఉప్పు వేస్తాం, సరిపోయినంత ఉప్పు వేసుకోవచ్చు. ఓకే. ఇప్పుడు దీన్ని ఈ చింతపండు పులుసు ఉంది కదా, ఓకే, దీంట్లో యాడ్ చేసుకోవాలి. ఇది అటు ఇటు ఇటు దటు మార్చుతూనే ఉండాలి అయితే. అంతే మరి. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు రైస్ ఉంది కదా, మనం కలిపి పెట్టుకున్నాం కదా, అవును, దాంట్లో వేసుకొని కానీ మనకి ఇన్స్టెంట్ పౌడర్ ఉంది అంటే గనక ఎంత ఈజీగా చేసుకోవచ్చు. కానీ ఇది అప్పటికప్పుడు చేసుకుంటేనే అవును దాని యొక్క టేస్ట్ వస్తుంది, రుచి వస్తుంది ఖచ్చితంగా. ఇన్స్టెంట్ అనేది అవును. ఇప్పుడు ఉంది కదా, రైస్ మనం మిక్స్ చేసుకోవాలి. ఏం అవసరం లేదు ఇంకా. ఓకే రమ గారు, మన పులియోగరే రెడీ అయిపోయినట్టే కదా? అయిపోయిందండి. ఇవ్వండి, గుబగుబలు ఆడిపోతుంది, అసలు మామూలుగా లేదు. అబ్బా, చాలా ఈజీగా మనం చేసేసుకోవచ్చు. ఇప్పుడైతే డిష్ అవుట్ చేసేద్దాం. మెయిన్ ఏదన్నా కూడా మనకి ఆ మసాలాలోనే ఉంది. మసాలా నువ్వుల నూనె వేసుకొని చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. పులియోగరే రెడీ అయిపోయింది. మరి దీని తయారీకి కావలసిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. పులియోదరై తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: ఉడికించుకున్న అన్నం 1 కప్పు, నువ్వుల నూనె 2 టేబుల్ స్పూన్లు, పల్లీలు 1 కప్పు, కరివేపాకు కొద్దిగా, ధనియాలు 1 టేబుల్ స్పూన్, మిరియాలు 1 టేబుల్ స్పూన్, నల్ల నువ్వులు 1 టేబుల్ స్పూన్, మెంతులు 1/2 టేబుల్ స్పూన్, ఎండుమిర్చి 1, చింతపండు రసం 1 కప్పు, పసుపు 1/2 టేబుల్ స్పూన్, ఇంగువ 1/2 టేబుల్ స్పూన్, ఆవాలు 1 టేబుల్ స్పూన్, పచ్చిశనగపప్పు 1 టేబుల్ స్పూన్, కరివేపాకు కొద్దిగా. పులియోదరై తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో ఉడికించుకున్న అన్నం, నువ్వుల నూనె, వేయించుకున్న పల్లీలు, కరివేపాకు వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ లో ధనియాలు, మిరియాలు, నల్ల నువ్వులు, మెంతులు వేసి వేయించి మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్ లో ఎండుమిర్చి వేసి వేయించి మిక్సీ జార్లోకి తీసుకుని మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ప్యాన్ లో చింతపండు రసం, పసుపు, ఇంగువ వేసి కలిపి దగ్గర పడేదాకా మరిగించుకోవాలి. ఇప్పుడు మరో స్టవ్ ఆన్ చేసి ప్యాన్ లో నువ్వుల నూనె వేసి వేడయ్యాక అందులో ఆవాలు, పచ్చిశనగపప్పు, కరివేపాకు వేసి వేగాక అందులో మిక్సీ పట్టుకున్న మసాలా పొడి, సరిపడా ఉప్పు వేసి వేయించి మరిగించుకున్న చింతపండు పులుసులో వేసి కలిపి పక్కన పెట్టుకున్న అన్నంలోకి వేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే పులియోదరై రెడీ.